నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష. కేంద్ర మంత్రి రాజీనామా, విద్యార్థుల పోరాట విజయం. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు భద్రతా ఏర్పాట్లపై రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి శనివారం రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు అడిషనల్ ఎస్పీ పి సాయి కిరణ్ ఇన్స్పెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ల వద్ద వాచ్ టవర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, సీసీటీవీలతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో పుష్కరాలు జరిగే బాసర, సోన్, సావర్గాం ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర కార్యాచరణ అమలుతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నీట్ పరీక్ష లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజీనామా, విద్యార్థుల పోరాట విజయమని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్ వ్యవహారానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం చివరకు దిగిరావాల్సి వచ్చిందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మద్దతుగా గత 4 రోజుల క్రితం నిర్మల్ పట్టణంలో శివా చౌక్ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలో పాల్గొనడంతో విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై స్పందించిన ఐక్యరెడ్డి ఇది దేశ యువత సంఘటిత పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలైన రోజున విద్యార్థులు పార్లమెంటు ముట్టడి, నీట్ ఎగ్జామినేషన్ పైన వాళ్ళు సమస్యలతోని పార్లమెంటుకు పోయే సందర్భంలో పోలీసు లాఠీచార్జ్ చేసి, బాష్పాయు ప్రయోగించి, వాటర్ క్యాన్లతో ఇబ్బంది పెట్టి ఎన్నో రకాలుగా విద్యార్థులను చెదరగొట్టే ప్రయత్నం చేసారు. చాలామందికి దెబ్బలు తగిలినాయి, చాలామంది ఐసీయూలలో జాయిన్ అయినారు. ఈ సందర్భంగా వాళ్ళ డిమాండ్ ప్రధానంగా విద్యార్థులది ఎడ్యుకేషన్ మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా వాళ్ళకు చనిపోయినటువంటి అప్పుడు ఆత్మహత్య చేసుకుని నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక 25 మంది విద్యార్థులను ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టు సందర్భము. వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పిన విషయంలో ఇలా మొదటిది ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత విద్యార్థులు, వారికి మద్దతు ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు, మరి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు, పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ అనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలు, మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విపక్ష పార్టీలు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిన తర్వాత దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జీలు చేసిన, భయభ్రాంతులకు గురి చేసిన చివరకు వారి ఐక్య శక్తికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలి తప్ప వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు తప్పవని ఆయన చెప్పారు. విద్యార్థులను, యువతను చులకగా చూస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర మంత్రి రాజీనామా విద్యార్థుల సంఘటిత శక్తి నిదర్శనమని, ఈ ఉద్యమంలో తాను కూడా భాగస్వామి కావడం ఆనందంగా ఉందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. మరి ఆ సమస్యను మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఈ యొక్క యువత చూసి భయాందోళనతోని ఇవాళ దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఒప్పుకోకుండా వాళ్ళ మెడలు వంచి మరి ఆ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసే కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ విద్యార్థుల పట్ల ఇటువంటి అనుచితంగా ప్రవర్తించద్దు. విద్యార్థులతోనే రేపు దేశ భవిష్యత్తు. వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి సామరస్యపూరితంగా మనము ముందు తీసుకెళ్ళాలి. కానీ లాఠీ చార్జీలు చేయడము, కొట్టడము, ఈ విధంగా చేయడం అనేది ఇది ఒక ప్రత్యేక బీజేపీకి గుణపాఠం వచ్చింది. దయచేసి ఇక భవిష్యత్తులో ఉండగాని సఖ్యతగా ఉండి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేయండి. రేపు పిల్లలతో చెల్లగాట ఆడకండి ఎగ్జామినేషన్స్లలో. ఈ విధంగా లీకేజీలు అనుకుంటూ మీ యొక్క మరి ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఆ లీకేజ్ ఇచ్చి
డబ్బులు సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా మీరు ఉపసంహరించుకోవాలా. మరి ఈ విధంగా ఉన్నటువంటి సందర్భము దీని మన దేశంలో ఇది నిజంగా కూడా చాలా మంచి పరిణామము. ఉద్యమం స్టూడెంట్ల ఉద్యమం రావడం మూలంగా వాళ్ళకు గుణపాఠం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. నిర్మల్ పట్టణ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అభివృద్ధి పనుల విషయంలో అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్యన కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. మున్సిపాలిటీకి మంజూరు నిధులు విడుదల చేసి పట్టణ ప్రగతికి సహకరించాలని పలువురు సభ్యులు కోరారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ అప్పాల గణేష్ మాట్లాడుతూ ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మీద గౌరవంతో కమిషనర్ పోయిండు, దాన్ని కాపాడుకోవాలా గౌరవాన్ని. ఇవాళ రఘు కౌన్సిలర్ భార్య భర్తలు ఇద్దరు 2 సార్లు గెలిచిండ్రు, ఆయన కూడా రివ్యూ పెడతా అంటున్నారు. పోతారా మరి? బిగ్గెస్ట్ స్లమ్ ఇమ్రానుల్లా ఉన్నది, ఆయన కూడా రివ్యూ పెడతా అంటున్నారు. ఆఫీసర్లు అందరికీ రమ్మంటున్నారు. పోతారా మీరు? మన హ్యాట్రిక్ కౌన్సిలర్ ఉన్నాడు ఎస్పీ రాజు, 3 సార్లు ప్రజలు గెలిపించిండ్రు, ఆయన కూడా రివ్యూ పెడతా అంటున్నారు. ఆయన వార్డులో కౌన్సిలర్. ఈ మున్సిపాలిటీకి ఏం రిలేషన్ అండి? ఎమ్మెల్యే గారితో ఎక్స్ ఆఫీషియో మెంబరు, అవసరం ఉంటే వచ్చి చేతి లేపాలి ఒకసారి. ఆయన అంతా గౌరవం ఇస్తామంటున్నాము. తీసుకురండి, సెంట్రల్ ఫండ్స్ తీసుకురండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి, 300 కోట్ల DPR తయారు చేసి ఇస్తాము. పోయి ఢిల్లీలో కూర్చొని తీసుకున్నామని చెప్పండి. మమ్మల్ని అందరికీ రమ్మని చెప్పి మేము అందరం ఫ్లైట్ టికెట్ కట్టుకొని ఢిల్లీకి వస్తాము. అది చేత కాదు. కలెక్టర్ దగ్గరకు వచ్చి వైస్ చైర్మన్ ఆడ కూర్చున్నాడు, వైస్ చైర్మన్ ఈడ కూర్చున్నాడు. వైస్ చైర్మన్ ఈడ కూర్చున్నాడు. నేను యాక్ట్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా చట్టం ప్రకారం చేస్తున్నా, ఎవరి దయాదాక్షిణాల మీద చేస్తలేదు. బీసీ మహిళను టౌన్లో జరిగేటువంటి ఒక ప్రోగ్రాము 5 లక్షల రూపాయలు ఎంపీ నైట్స్ నిధులతోటి దివ్యేంద్ర గారు వార్డు నెంబర్ 10లో కొబ్బరికాయ కొడితే దానికి పంచాయతీరాజ్ వాళ్ళను పిలవద్దని చెప్పేసి ఆదేశాలు ఇస్తారా? పిలవద్దని. మేము కోతులు పట్టినా కూడా మేము బీజేపీ కౌన్సిలర్ తోటి రంగులు చదివిస్తున్నాం. కోతులు పట్టినా కూడా ఒక బీసీ మహిళ ఉంటే, ఒక బీసీలు మీరు ఎదుగుతుంటే మరి ఓర్చుకోలేని తత్వం ఇది. ఎందుకు చట్టబద్ధమైనటువంటి అధికారాలు ఉన్నా కానీ కూడా పిలవద్దని చెప్పేసి ఆదేశాలు ఇస్తారు? రమ్మండి, ఎమ్మెల్యే గారికి మేము గౌరవం ఇస్తున్నాం కదా, ఆయన గౌరవంకి ఏ భంగం కలగదని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం. ఇంకొకసారి కూడా చెప్తున్నాం, ప్రతి నెల మేము బీజేపీ కౌన్సిలర్ రిక్వెస్ట్ చేస్తున్నాం, రమ్మనండి ఎమ్మెల్యే గారిని. ఊగా పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి కంప్లైంట్లు ఇచ్చుడు, కమిషనర్ మీద కంప్లైంట్లు ఇచ్చుడు. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఏం జరుగుతున్నది? ఇక్కడ ఏమన్నా నిధులు ఎవరైనా స్కామ్లైనా, ఎవరైనా దోచుకున్నారా? ఏమైనా నిధులు పక్కదారి పట్టినాయా? దేనికోసమని ఇంత గింజుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు? మీరు ఇక్కడికి వచ్చి సలహాలు చేయొచ్చు కదా. ఇక్కడికి వస్తే మేము చెప్తాం ఏ పరిస్థితులలో మున్సిపాలిటీ ఉన్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు లభించిన విజయమని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచాడి శ్రీరావు పేర్కొన్నారు. శనివారం కేంద్ర మంత్రి రాజీనామా నేపథ్యంలో లక్ష్మణ్ చాందా మండలం కనకాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. జూలై 20వ తారీఖు నాడు చలో పార్లమెంటు నినాదంతో లక్షలాది మంది యువకులు స్వచ్ఛందంగా తమకు తాము ముందుకొచ్చి జంతర్ మంతర్ నుండి పార్లమెంటుకు ప్రయాణమైన సందర్భంలో, ఆందోళనతో వెళ్తున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులతో లాఠీచార్జ్ చేయించి, బాష్పోయే గోళాలు ప్రయోగించి, వాటర్ కెనాళ్లతో కొట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కల్పించి నా తీరుకు నిరసనగా భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి నేతృత్వంలో ఒక మెరుపు దీక్షకు, మెరుపు ధర్నాకు ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తూ, అలాగే ఇతర డిమాండ్లు విద్యార్థుల యువకుల డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరి ఆందోళనకు దిగితే కనీసం మర్యాద లేకుండా, భారత ప్రతిపక్ష నాయకుడన్న గౌరవం లేకుండా, ఒక బూటు ఊసిపోగా ముక్కు పేద దెబ్బలాలి రక్తం గారంగా మరి ఆయన లాక్కెళ్తే ఆయన బట్టలు ఏ రకంగా మరి చెడిపోయినాయో మరి చూసినాం. భారతీయ జనతా పార్టీ దిక్కు దోచని పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నం మరి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి గారి యొక్క రాజీనామా లేఖ తీసుకుని దాన్ని ఆమోదించిన సందర్భం
ఈ దేశ యువతి యువకుల మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాలకు విజయం అని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాలకు గాని మరి ఎడ్యుకేషన్ లో గాని ఎక్కడ కూడా ప్రశ్న పత్రాలు లీకేజ్ కాకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా డిమాండ్ చేస్తూ మిగతా ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆమోదించే వరకు తప్పకుండా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా మరి విద్యార్థులకు యువకులకు సంఘీభావం ప్రకటిస్తూ ఆరోగ్య పరిరక్షణతోనే సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమని జిల్లా ఎస్పీ జానకి శర్మిల అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జిల్లాలో సివిల్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల పోలీస్ సిబ్బందిలో శారీరక దృఢత్వం పెరగడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకుని సమయం దొరికినప్పుడు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు. తొలి ఏకాదశి సందర్భంగా నిర్మల్ పట్టణంలో దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కూచర్ సేవతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆమడ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆలయంలో తెల్లవారుజామునే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణలు అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులు సుఖ శాంతులు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల హక్కుల సాధన కోసం ఆగస్టు 1వ తేదీన హైదరాబాద్లో మహాధరణ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శశిరాజ్, సుదర్శన్లు తెలిపారు. ఈ సందర్భంగా మహాధరణకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు, 317 జీవో, బాధితులకు న్యాయం, పదవి విరమణ పొందిన వారికి రావాల్సిన బకాయిలు, కేజీబీవీ మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు, రెగ్యులరేషన్ వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. పట్టణంలోని చింతకొండవాడ శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకునే ప్రత్యేక పూజలు, భక్తులు ఉదయం నుండి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో బాల పురోహితుడు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం హారతి ఇచ్చారు. స్వామివారి అనుగ్రహం ఉండాలని సందర్భంగా భక్తులు కోరుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ పట్టణంలోని రామ్నగర్లో అమ్మవారి ఆలయంలో శనివారం జలాభిషేకం చేశారు. గోదావరి నుండి పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అభిషేకించారు. ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో వర్షాలు తక్కువగా ఉంటాయన్న నేపథ్యంలో ఈ కాలనీవాసులు వర్షాలు కురవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీతో పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష. కేంద్ర మంత్రి రాజీనామా విద్యార్థుల పోరాట విజయం. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.